వాడకట్టు లేసుకెటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. బాగున్నారా? రెడీయా? హ్యాపీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇలాంటప్పుడు మీరు ముసి నవ్వులు నవ్వుతారు నాకు చెప్పండి క్రేజీగా. మా ఆయన నువ్వు చాలా అందంగా ఉన్నావు దివ్య అన్నప్పుడు నవ్వుతాను. ఎట్లా ముసి నవ్వుతారా? ఇప్పుడు అన్నాడు ఆ మాట, ఎప్పుడు నవ్వండి. మా ఆయన నిదట్లో కూడా 100 సార్లు నా పేరే తలుస్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. మీ పేరు? దుర్గా. దుర్గా కాకుండా ఆయన నిద్రలో మమత అంటే ఏంటి? అలా పిలవడు, అది కూడా నా పేరు కిందే పిలుస్తాడు. మమత కూడా నీ పేరే అనుకుంటావా? ఆయన ఎన్ని పేర్లు పిలిచిండో నువ్వు ఎన్ని రూపాయలు పిలిచినా అదే నా పేరు. అదే దుర్గా కలవరిస్తుండా? ప్రేమతో కాదు, భయంతో. కొట్టకే దుర్గా, తిట్టకే దుర్గా. ఆయన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతానని ఆయన బాధ. నీ పిచ్చి గాని. స్కూల్లో పిల్లలు టీచర్ పక్కన వాళ్ళని తిట్టినప్పుడు ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాం. అవును, అది కూడా మన ఫ్రెండ్ తిట్టినప్పుడు అప్పుడు వాస్తుంది మనకి. డ్రామా. మా కొత్తగూడెం వచ్చారు కదా, నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. ఇది మా కొత్తగూడెం ఏరియా, మేమంతా ఉంటున్న ఏరియా. ఈ ఏరియాలో ఏళ్ల తరబడి ఏ టీవీ ప్రోగ్రాము లేక చచ్చిపోతున్నాం. టీవీలో వేరే ప్రోగ్రామ్స్ వేరే ఊరు వెళ్తుంటే మా ఊరు ఎప్పుడు వస్తుందబ్బా అని ఎదురు చూస్తున్నాం. ఆవిడ పోతే ఈవిడ పోతే ఆవిడ పోతే ఇంకొక ఆవిడ, ఎవరైనా సరే రెడీగా పార్టిసిపేట్ చేయడానికి ఉన్నాం. మరి పిలవడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను, పౌడర్ వేసుకొని రెడీగా వచ్చాను. చూడు రవి, ఆట ఆడించడానికి వచ్చినా, పాట పాడించడానికి వచ్చినా, ఎంజాయ్మెంట్ చేయించడానికి వచ్చినా, ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయించాలని వచ్చినా, డైలాగ్ చెప్పించాలని వచ్చినా, డాన్స్ చేయించాలని వచ్చినా, మేమంతా రెడీగా ఉన్నాం. చూడడానికి మీరు రెడీయా? రెడీ. వెరీ గుడ్. ఛత్రపతి డైలాగ్ ని మా డార్లింగ్ ప్రభాస్ డైలాగ్ ని ఇలా మార్చి చెప్పావు. ప్రభాస్ గారు చూస్తే కూడా వాహ్ ఏం చెప్పావు అమ్మా అని అంటారు. కంగ్రాచులేషన్స్ అమ్మా, సూపర్, వెరీ గుడ్. ఎప్పుడైతే మా వారు నన్ను తిడుతూ ఉంటే నాకు ముసిమిసి నవ్వులు వస్తాయండి. మూట సరసం. తిడుతూ ఉంటే నవ్వుకుంటానండి. ఆయన తిట్టే దాంట్లో ఒక ఫీల్ ఉంటది అన్నట్టు. అబ్బో, ఏం చూసారో మీరు ఆ ఫీల్. ఇట్రండి, వెరైటీగా ఉంది ఆన్సర్. అందరూ మా ఆయన పొగుడుతుంటే, మా ఆయన నవ్విస్తుంటే నవ్వుతారు, నువ్వేమో తిడుతుంటే పాపం ఆయన పిచ్చోళ్ళగా తిడుతూ ఉంటాడు, నవ్వుతా ఉంటావా? బాగుందమ్మా, ఇది మీరు కూడా పాటించండి, బాగుంటది. థ్యాంక్ యూ అమ్మా. సో ఇంకా రెచ్చిపోదాం మనము. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. ఆట పాట పోటీ ఏదైనా సరే, లెట్స్ వెల్కమ్ దెం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో, యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో, తుల్లి తుల్లి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, ఆ బాబు నాకే కావాలి. ఆడవాళ్ళందరూ పెట్టుకుంటారు బొంగమూతి, నా పేరు స్వాతి. ఈ షోకి ఉన్నాడు ఓ కోతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎప్పుడు ఇంతేనా లేకపోతే చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి కొంచెం పెరిగానండి నేను. పెరిగారు అంటే చిన్నప్పటి నుంచేనా ఈ షోకేనా ఇంత అందంగా ఉండడం అని? చిన్నప్పటి నుంచి ఉన్నానండి. చిన్నప్పటి నుంచి అందరూ అలా అంటూ ఉంటారు. రోజుకి మీ ఆయన ఎన్నిసార్లు ఐ లవ్ యు చెప్తుంటాడమ్మా మీకు? పాపం చెప్పబోతే కష్టం కదా. చెప్పించుకుంటారా లేకపోతే ఆయన ఇష్టంతో చెప్తాడా? మీరు నిజాలు అడగకూడదు. అర్థమైంది నాకు. పెద్దమ్మ గారు, మీరు వెనకాల అద్భుతంగా కొప్పుకు డెకరేట్ చేశారు, ఒకసారి మాకు కూడా చూపెట్టండి. ఇప్పటికీ పెళ్లి కూతురులానే ఉన్నారు మీరు. ఏం పేరు మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. నీ పేరు విజయలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పెళ్లి అయిన తర్వాత మీ ఆయనకి విజయాన్ని సాధించారా అనే ఇచ్చారా మీరు, లేకపోతే విజయంలోనే ఉన్నాడా మీ ఆయన? విజయంలోనే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే మీరు తోడుగా ఉంటారు కాబట్టి. అవును. రోజుకి మీరు ఎన్నిసార్లు చెప్తుంటారు మీ ఆయనకి ఐ లవ్ యూ? కూడదండి. సీక్రెట్ అంటారా? సీక్రెట్. మీరు చెప్తారా ఆయన్నే వచ్చి చెప్తుంటారా? ఆయనే వచ్చి చెప్తుంటారు. అది అంత బాగుంది అనమాట. ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళి? 40 years. 40 years. ఈ జనరేషన్ వాళ్ళు 40 years అంటే ఇంకా అదొక పెద్ద గగనమే. 40 years హ్యాపీగా మ్యారేజ్ లైఫ్
లైఫ్ హ్యాపీగా ఉండాలంటే దానికి సీక్రెట్ ఏంటి? వాళ్ళని అర్థం చేసుకోవాలి, మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటేనే. ఈ పెళ్లి వ్యవస్థలో పెళ్ళాం మొగుడికి ఫ్రీడమ్ ఇవ్వాలి, మొగుడు పెళ్ళానికి ఫ్రీడమ్ ఇవ్వాలి అనే మాట ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్. పక్కానా? పక్కా ఇవ్వాలనా? ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఇది చాలా మందికి అర్థం కాదు, కానీ అర్థం అయితే మాత్రం మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండదు. ఒకరికొకరికి ఫ్రీడమ్ ఇచ్చుకోవడం. వెరీ గుడ్ అమ్మా. అమ్మ మీ పేరు? అందరికీ ఇష్టం కాకినాడ కాజా. నా పేరు మనోజ. మనోజ. ఏం చేస్తుంటారు మనోజ గారు? సాఫ్ట్వేర్ అండి. యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Yeah. యూర్ వర్కింగ్ అండ్ యూర్ మ్యారీడ్ ఆల్సో. యప్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్? విత్ హెల్ప్ ఆఫ్ మామ్ అండ్ డాడ్. మమ్మీ అండ్ డాడీ ఉన్నారు దగ్గరనే కాబట్టి, అత్త మామయ్య వాళ్ళ హెల్ప్ కూడా ఉంది కాబట్టి హ్యాపీ లైఫ్. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? రవి కొడితే వెళ్తావు కోమా. నా పేరు రమ. ఎందుకు కొడతావు? నేను కోమాలో ఎందుకు పోవాలి? నేను కోమాలు వెళ్తే ఈషో ఎవడు చూసుకోవాలి? ఎందుకు ఇంత వైలెంట్ గా అయినావు నువ్వు? అంటే నేను చూడంగానే అలాగా కొట్టబుద్ధి అయిందా? అంటే ప్రేమతో. ప్రేమతో కొట్టబుద్ధి అయిందా? మీరు స్టార్టింగ్ అడగలే కదా వాళ్ళని. ఓహో, స్టార్టింగ్ వీళ్ళని అడిగితే బాగుండేది కదా. ఏం చేస్తారు మీ ఆయన? రోజుకి ఎన్నిసార్లు కోమాలో వేస్తుంటాడు? కోమలో ఉంటారు కదా, ఇంకా నన్ను వెళ్ళి ఎలా వస్తారు మళ్ళీ? కోమాలో ఆల్రెడీ కోమలోనే ఉంటారు. ప్రేమ కోమాలో ఉంటాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 28 years. 28 years. బ్యూటిఫుల్. అమ్మ మీ పేరు? నాది మా ఆయనది పెద్ద ప్రేమ కాదా. నా పేరు శ్వేత. ప్రేమ కాదనా? యా. సూమోలు లేచాయి, లేచిపోవడాలు, కొట్లాట్లు ఇవన్నీ జరిగాయా? కొంచెం 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 ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పవా? యాక్చువల్లీ ఐఎమ్ నార్త్ ఇండియన్, మా ఆయన సౌత్ ఇండియన్ అన్నమాట. మాది లవ్ మ్యారేజ్. ఐఎమ్ ఏ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, మీది ఎక్కడ? మాది కొత్తగూడెమే అండి. మీ ఆయనది? కొత్తగూడెమే. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నారు కదా. యా, ఫ్రమ్ మహారాష్ట్ర. యూఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. Yeah. ఓకే, ఎట్లా కలిసారు మీరు? అంటే నా స్టడీస్ ఇక్కడే, మా 4 fathers అక్కడ. అలా అలా మ్యాచ్ అయ్యామండి. ఓకే, ఒప్పించడం ఏమైనా ఇబ్బంది అయిందా ఇంట్లో? యా, కొంచెం. అందుకే కదా ఫైనలీ ఒప్పుకున్నారు. యా యా ఫైర్. మన ప్రేమ నిజాయితీ అంటే ఎవరు Yeah, yeah, of ఒప్పుకోవాల్సిందే. course. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? అందరికీ ఉంటుంది బతుకు మీద ఆశ. నా పేరు ఉషా. ఉషా. మీ జీవితంలో మీ ఆశ ఏంటి? ఎప్పటికైనా మిమ్మల్ని చూస్తానా చూడను అనుకున్నా, నెరవేరింది ఆశ. నన్ను చూడడం అనేది మీ జీవితంలో ఆశనా? ఎప్పుడు టీవీలో చూడడం తప్పితే లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. టీవీలో చూసినందుకు రియల్ గా చూసినందుకు డిఫరెన్స్ ఏమైనా ఉందా? అది రీల్ ఆనందం, ఇది మనస్ఫూర్తిగా వచ్చే ఆనందం. నా బంగారం. అమ్మో, మాటలు బాగా నేర్చిర్రు. సామాన్లు తీసుకురండి ఫస్ట్ రౌండ్ కి. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను బొమ్మలు దించుతా. ఆ బొమ్మలు బట్టి అది సినిమా టైటిలా, పాటనా, డైలాగా, లేకపోతే ఒక సామెతనా అని మీరు చెప్పాలి. ఈ ప్రాసెస్ లో అవతల వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు అని అంటే ఆ టీం డిస్క్వాలిఫైడ్. ఇక్కడ నుంచి మీ ముగ్గురు అని ఆన్సర్ తెలియగానే మీరు ఒక బజర్. ఏంటి ఆ కోత? సెట్ అయింది. సెట్ అవ్వలే. అంబా అనండి అనండి అనండి. ఫస్ట్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇది ఒక సినిమా పేరు, దీని మీద ఒక పాట కూడా ఉంది. ఈ 3 డయాగ్రామ్లు అద్భుతంగా వేసాను కాబట్టి 3 మ్యాచ్ చేయండి, మీకు ఒక సినిమా పేరు వస్తుంది. తాళి. తాళి ఎవరికి కడతాం? అమ్మా, లేచిపోయి నువ్వు మీ మొగుడికి కట్టావా? జోక్ జోక్ జోక్. జోకా? పెళ్ళాం చెప్తే వినాలి. పెళ్ళాం చెప్తే వినాలి. రైట్ ఆన్సర్. రెండో పేషెంట్ ఇది ఒక సినిమా పేరు. సరే, మీకు ఇద్దరికి ఓ క్లూ ఇస్తున్నా. మధ్యలో పదం రాస్తా. చావు కబురు చల్లగా. కుక్కుడు కుక్కు. కొక్కరకో. చావు కబురు చల్లగా. చావు కబురు చల్లగా. రైట్ ఆన్సర్. థర్డ్ అండ్ ఫైనల్. కనీసం ఇప్పుడన్నా ఒక పాయింట్ వస్తా లేదు చూద్దాం. ఓ మహారాష్ట్ర పాయింట్. 3వ పేషెంట్.
hola chica, hola, hola chica. Hola chica, hola, hola chica. Hola chica, hola, hola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola, hola chica. Hola chica, hola, hola chica. ఇది ఒక సినిమా పాట. చూసే అది ఫస్ట్ చెప్పు మాట పాట పాట చూటి అగ్గిపుల్లలా ఉంది స్వామి. పాట వాడరు, కరెక్ట్ వాడతలేరు మీరు. చూసే అగ్గిపుల్లలాగా రమ్మలాగా ఉన్నాడు రా స్వామి. ఆ పాట అనుకుంటున్నారు. చూసేకి అగ్గి అగ్గి స్వామి. స్వామి రైట్ ఆన్సర్. నా సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. రౌండ్ గెలిచినందుకు 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ కొత్తగూడెంలో డాన్స్ రౌండ్. నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా. ఆ డాన్స్ స్టెప్ నేను వేసినట్టుగా మీరు వేయగలిగితే మీ క్యాష్ ప్రైజ్. నాకంటే బాగా వేస్తే 10,000 ఎక్స్ట్రా. సినిమాలో హీరో కంటే బాగా వేస్తే 30,000 ఎక్స్ట్రా. ఆ డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్ కంటే బాగా చేస్తే కొత్తగూడెం రాసిస్తా. మ్యూజిక్ ఏరా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మర్తిర్తే మాస్, అయ్యా మాస్. అది లెక్క. రండమ్మా, ఎవరు ఫస్ట్? మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మర్తిర్తే మాస్, అయ్యా మాస్. అది లెక్క. నేను ఇట్లా చూపెట్టలేదమ్మా. నేను చూపించినట్టు చేయాలని చెప్పిన. పదా నేర్చుకుని రాబా మళ్ళా నన్ను సంపనికే. ఆవిడ కన్ఫ్యూజన్ లో అన్ని ఒకటే స్టెప్. నువ్వా షోరా? నడిచొస్తే, నిల్చుంటే, లుక్ వేస్తే, ఆమె అన్నిటికీ మడత పెట్టింది ఆమె. నువ్వు రామ్మా. దివ్య గారు ఐసీయూకే ఇప్పుడు. 3, 2, 1 మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా పడాలే పడాలే పడాలే. అది ఇంపార్టెంట్. మళ్ళీ ఓ మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మర్తిర్తే మాస్, అయ్యా మాస్. అది లెక్క. అన్ని బాగున్నాయి. ఈ స్టెప్ దగ్గరికి ఆగిపోతున్నావు ఇట్లా ఇట్లా అని. రామ్మా. ఎవరు ఎవరు ఎవరు? రామ్మా. నిన్ను చూస్తుంటే నాకైతే నాగార్జున గారిని చూసినట్టే. ఏనా మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మర్తిర్తే మాస్, అయ్యా మాస్. అది లెక్క. గలీజ్. నెక్స్ట్ పేషెంట్. రామ్మా. మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మర్తిర్తే మాస్, అయ్యా మాస్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మావా
పాడు జీవితము యౌవనం. ఎవరు లేరా ఇక్కడ నుంచి? ఎవరు లేరా? నాకు తెలిసి మీరు చేస్తారమ్మా. అమ్మా మీరు ఆడవాళ్ళు అనుకుంటే చాలు సాధిస్తారు, చేయొచ్చు మీరు. మ్యూజిక్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అమ్మా దేవుడికి నైవేద్యం పెట్టి ఇట్ట అంటారు. ఎవరెవరైతే చేసి నన్ను మా ఆడియన్స్ ని సాగుకొట్టిరు అందరు ముందుకు రండి. మా ఆరుగురిని చూసి కూడా నేను బతికే ఉన్నానంటే కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఎవరైతే సగం నుంచి పారిపోయారో థ్యాంక్ యూ అమ్మా. ప్రపంచంలో నీలాగా డాన్స్ నువ్వు సపరేట్ అమ్మా. నువ్వు 500 రూపాయలు పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. 500 రూపీస్, 500 రూపీస్, 500 రూపీస్, 500 రూపీస్. బేసికల్ గా ఈ డాన్స్ చేస్తే ఒక్కరు విన్నర్ గా మనం ప్రకటిస్తాం, కానీ అందరు విన్నర్ లాగా చేశారు. అందరూ బీభత్సంగా చేశారు. అమ్మ వెళ్ళండి అమ్మా, బయలుదేరండి. మళ్ళీ జీవితంలో డాన్స్ జోలికి రాకండి అమ్మా. మీరు స్పెషల్ గా సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇంకా థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. కొత్తగూడెంలో ఎవరు ఆడతారు? డాన్స్ చేయండి బాగా. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. థర్డ్ రౌండ్ జంగా అనే గేమ్ మీరు చూస్తూ ఉండొచ్చు, వినే ఉండొచ్చు. మెల్లగా ఒక్కొక్క బ్లాక్ తీస్తా ఉంటారు. ఎవరు తీసేటప్పుడు అయితే ఆ బిల్డింగ్ కూలిపోతుందో వాళ్ళు అవుట్, వాళ్ళు గెలవరు, అవతల టీం వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ గేమ్ లో గిమ్మిక్ ఏంటంటే నా దగ్గర డైస్ ఉంది. ఈ డైస్ వేస్తారు. ఈ డైస్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్స్ అయితే వస్తాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసా, బ్లూ అండ్ ఎల్లో వచ్చింది. నేను ఒక బ్లూ ఒక ఎల్లో తీయాలి. ఇది తీసేటప్పుడు మీరు ఒక చెయ్యే వాడాలి, ఇంకో చెయ్యి వాడకూడదు. ఒక చెయ్యితోనే దాన్ని బయటకు తీసి బయటకు తీయాలి, అడ కింద పెట్టేయాలి. అలా ఒక్కొక్కరుగా వెళ్తారు, ఈ గేమ్ ఆడుతూ వస్తారు. ఎవరైతే ఆ బ్రిక్ తీసేటప్పుడు బిల్డింగ్ కూలిపోతుందో వాళ్ళు ఓడిపోయినారు. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఇక్కడ నుంచి మీరు, దాని తర్వాత మీరు, మీరు, మీరు. Got it? You can go. నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. మెల్లగా మెల్లగా మెల్లగా. మీ టీం కి ఒక పాయింట్ వచ్చింది. బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాము కాబట్టి ఇంకో పాయింట్ మీరు సాధిస్తే లెవెల్ అవుతుంది. లేకపోతే ఈసారి కూడా వాళ్ళకి పాయింట్ వస్తే వాళ్ళు గెలిచిపోతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, రండి.
మొత్తానికి అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు డిసైడర్. కంగ్రాచులేషన్స్, పాయింట్ వచ్చింది. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో టై బ్రేకర్ రౌండ్. ఇప్పుడు మళ్ళీ మీతో స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేయండి. Ola chica, ola ola chica, ola chica, ola ola chica, ola chica, ola ola chica, ola chica, ola ola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Ola chica, ola ola chica, ola chica, ola ola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Ola chica, ola ola chica, ola chica, ola ola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే, స్టాచ్యూ లాస్ట్ అయింది కన్నే. పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక, పట్టేవే నా లవ్వు నేగా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక. ఎల్లో అండ్ పర్పుల్. అయిపోయి. అమ్మా దేవుడే కాపాడాలి. రౌండ్ విన్నర్. రెండు పాయింట్లు గెలిచినందుకు కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్. కొత్తలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు